నమస్తే ఫ్రెండ్స్. జీ7 సమ్మిట్‌లో ఏం జరిగింది? అసలు జీ7 అంటే ఏంటి? ప్రపంచంలో ఆర్థికంగా బలంగా ఉన్న 7 దేశాల కూటమి. ఇది ఎప్పుడో 1970లో అప్పటి టైం ప్రకారము ఏవేవైతే ఆర్థికంగా బలంగా ఉన్న దేశాలున్నాయో వాళ్ళంతా కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డారు. ఇందులో ఉండే మెయిన్ కంట్రీస్ ఏంటంటే కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే అండ్ యునైటెడ్ స్టేట్స్. అయితే వీళ్ళంతా కలిసి ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రపంచానికి సంబంధించిన రకరకాల సమస్యల మీద చర్చించి తగు నిర్ణయాలు గూడా తీసుకుంటూ ఉంటారు. అయితే ఈసారి జీ7 ఇటలీలో జరిగింది. ఇటలీలో ఫాసానో నగరంలో జరిగింది ఈసారి జీ7 సదస్సు. అయితే ఈ 7 ఆర్థిక శక్తులు కూడా సమావేశమై వీళ్ళు చర్చించిన ప్రధాన అంశాలేంటంటే ఉక్రెయిన్, రష్యా యుద్ధం. జీ7 దేశాలకు ఉక్రెయిన్‌కు మరింత ఆర్థిక సహాయం, మరింత సురక్షా సహాయం అందించాలని దానిపై డెసిషన్ తీసుకున్నారు. ఉక్రెయిన్ పునర్నిర్మాణం కోసం 46 బిలియన్ యూరోలు ప్యాకేజీని కూడా ప్రకటించారు. రష్యాపై మరింత కఠినమైన ఆంక్షలు విధించడానికి నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా రష్యా మిలిటరీ సామర్థ్యాల్ని అడ్డుకోవడానికి చాలా పకడ్బందీగా వీళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు. రష్యాకి మిలిటరీ పరంగా సహాయం చేస్తున్న దేశం ఇప్పుడెవరంటే చైనా. డైరెక్ట్‌గా వాళ్ళు సప్లై చేయకపోవచ్చు. కానీ యుద్ధానికి కావాల్సిన రా మెటీరియల్స్ అన్నీ కూడా రష్యా ద్వారా సప్లై అవుతున్నాయి. ఇది అందరికీ తెలిసిన నిజమే. సో, రష్యాకు చైనా సహాయం చేయడాన్ని తగ్గించడానికి జీ7 కఠినమైన హెచ్చరికలు జారీ చేసింది. చైనాపై రకరకాల ఆంక్షలు విధిస్తాం. మీ బ్యాంకులకి రష్యాతో బిజినెస్ చేసే మీ బ్యాంకులన్నిటిపైన ఆంక్షలు విధిస్తాం అని చెప్పి తీవ్రంగా హెచ్చరించడం జరిగింది. యుద్ధ సామగ్రిని ఎట్టి పరిస్థితుల్లో సరఫరా చేయడానికి వీల్లేదు. అది ఆపడానికి ఎలాంటి ఆంక్షలనైనా మేము ప్రకటిస్తాం అని చెప్పి చైనాని తీవ్రంగా హెచ్చరించారు. మిగతా అంశాలు కూడా చర్చించడం జరిగింది. క్లైమేట్ మార్పు, ఏఐ సాంకేతికతలను నియంత్రించడానికి మరియు ఏఐ అనేది సురక్షితంగా ఉపయోగించడానికి ఏ రకంగా ప్రపంచమంతా ముందుకెళ్ళాలి అనే ఒక ప్రణాళికను కూడా వీళ్ళు డిస్కస్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆఫ్రికా ఖండంలో అభివృద్ధి మరియు సుస్థిరతకు మద్దతివ్వడానికి ప్రత్యేక ప్రణాళికలు కూడా ప్రకటించారు. అయితే మన మెయిన్ ఫోకస్ వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు ప్రపంచాన్ని ఏమైనా ఆర్థిక మాంద్యం వైపు నెట్టేస్తాయా? ఎందుకంటే వీళ్ళు చైనా మీద చాలా శాంక్షన్స్ విధిస్తాం, చైనా బ్యాంకుల మీద శాంక్షన్స్ విధిస్తాం అని చెప్పి హెచ్చరించడం జరిగింది. చైనా అనేది మీరు చూస్తే మామూలు దేశం కాదు. ఆర్థికంగా చాలా చాలా బలమైన దేశం. అయితే మీరు ఏ కంట్రీతో చైనా యొక్క ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ రేషియో తీసుకున్నా చైనా వాడు ఆ కంట్రీకి పంపించేదే ఎక్కువుంటది వాడి దగ్గర నుంచి తెప్పించుకునే కన్నా. సో, వాళ్ళ జీడీపీ కానీ, వాళ్ళ ఎకానమీ కానీ, వాళ్ళ ఫైనాన్షియల్ కేపబిలిటీ కానీ చాలా స్ట్రాంగ్. అలాంటి చైనా మీద ఈ జీ7 కంట్రీస్ పొరపాటున ఆంక్షలు విధిస్తే, చైనా బ్యాంకులు గానీ, చైనా బిజినెస్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ కానీ ఆంక్షలు విధిస్తే, ఆ ఇంపాక్ట్ కేవలం చైనా మీద కాదు, యావత్ ప్రపంచం మీద పడుతుంది. సో, ఒక ఫైనాన్షియల్ ఇన్‌స్టెబిలిటీ అనేది వచ్చే అవకాశాలుంటాయి. సో, ఇలా వీళ్ళు తీసుకునే నిర్ణయాల వల్ల ప్రపంచం ఏమైనా ఆర్థిక మాంద్యం వైపు నెట్టబడుతుందా అనేది ఇవాళ ఒక డౌట్ క్రియేట్ అయింది. వీళ్ళు ఏ రకంగా చైనాని ఆపుతారు? వాళ్ళ మీద శాంక్షన్స్ పెడితే వాళ్ళకి కూడా ఇంపాక్ట్ ఉంటుంది. సో, ఈ జీ7 సమ్మిట్ వలన ప్రయోజనాల కన్నా ప్రపంచానికి జరిగే నష్టం ఎక్కువుందా అని మీరేమనుకుంటున్నారు? నేనైతే ఓన్లీ టైమ్ విల్ టెల్ అని అంటాను. కామెంట్స్‌లో మీ ఒపీనియన్స్ చెప్పండి.